యూట్యూబ్లో తెలుగు జానపదం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కోట్లాది హృదయాలను కదిలిస్తూ రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రజాదరణ పొందుతోంది. తాజాగా పేరుగల్ల పెద్దిరెడ్డి అనే ఒక జానపద గీతం సంచలనంగా మారింది. ఏకంగా 15 కోట్ల వీక్షకులను దాటి యూట్యూబ్లో షేక్ చేస్తుంది. తెలంగాణ పల్లె సంస్కృతిని అద్దం పడుతూ తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని అర్థంగా వివరిస్తున్న ఈ పాట వెనుక ఉన్న కథేంటి, ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పేరుగళ్ల పెద్దిరెడ్డి పాట మారుమోగిపోతోంది. పల్లెపట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ పాట ఉర్రూతలుగిస్తోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 15 కోట్లకు పైగా వీక్షణలు సాధించి ఒక జానపద గీతం ఎంతటి విజయాన్ని అందుకోగలదో నిరూపించింది. ఈ పాట కేవలం తెలంగాణ యాస, గ్రామీణ నేపథ్యంలోనే కాకుండా ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగాలతో నిండి ఉంది. ముఖ్యంగా ఒక కూతురి కోణంలో తన తండ్రి ప్రేమను, ఆయన పెంపకాన్ని వర్ణించే తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ అద్భుతమైన గీతాన్ని పాలమూరుకు చెందిన జానపద రచయిత బుల్లెట్ బండి లక్ష్మణ్ రాయ్గా మమతా రమేష్ తన గాత్రంతో ప్రాణం పోశారు. మదీన్ ఎస్కే అందించిన సంగీతం పాటకు మరింత బలాన్ని చేకూర్చింది. పేరుగళ్ల పెద్దిరెడ్డి పాట అసలు అర్థం ఏంటంటే, పేరుగళ్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలక అంటూ మొదలయ్యే ఈ పాటలో తన తండ్రి తనని ఎంత గారాబంగా పెంచాడో ఒక కూతురు గుర్తు చేసుకుంటుంది. తాను పుట్టినప్పుడు అమావాస్య చీకట్లు తొలగిపోయి తన తండ్రి ముఖంలో పున్నమి వెన్నెల విరిసిందని అందంగా చెబుతోంది. ఈ పాట మొత్తం ఒక కూతురు తన తండ్రి గురించి చెప్పుకునే భావోద్వేగ ప్రయాణం. చిన్ననాటి నుంచి పెళ్లి వరకు తన జీవితంలో తండ్రి పాత్ర ఎంత గొప్పదో పాట రూపంలో చెబుతోంది. ఈ పాటలోని ప్రతి చరణం ఒక ప్రత్యేక భావోద్వేగాన్ని చూపిస్తుంది. కూతురు పుట్టినరోజున తండ్రి ముఖంలో కనిపించిన ఆనందం, చిన్ననాటి నుంచి గారాబంగా పెంచిన విధానం, బంగారు గొలుసులు పట్టుచీరలు తీసుకొచ్చి మురిసిపోవటం, కూతురి కోసం తన కష్టాలను మరిచిపోవటం, పెళ్లి సమయంలో కన్నీళ్లు దాచుకుని ఆశీర్వదించటం, ఈ అంశాలన్నీ పాటలో సహజంగా అల్లుకుపోయాయి. ముఖ్యంగా మా రాణి నేనైతే గుర్రమే తానై నా భారాలన్నీ మోసినే అనే లైన్ తండ్రి త్యాగాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఇక ముఖ్యంగా పేరుగళ్ల పెద్దిరెడ్డి బిడ్డనో అనే పల్లవి ద్వారా తన తండ్రి కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్న భావాన్ని వ్యక్తం చేస్తుంది. తండ్రి తనను ప్రేమగా పెంచడం, కోరిన ప్రతిదీ అందించడం, తన ఆనందంలో ఆనందించడం వంటి అంశాలు ఎంతో అందంగా వర్ణించారు. ప్రతి కూతురు తన తండ్రి గురించి అనుకునే భావాలను ప్రతిబింబించే గీతంగా నిలిచింది ఈ పాట. తనకు ఇష్టమైనవన్నీ కొనిచ్చి కంటికి రెప్పలా కాపాడి 7 ఊర్లు చెప్పుకునేలా తన పెళ్లి చేశాడని కూతురు పాడుతుంటే వినేవారి హృదయాలు ద్రవిస్తున్నాయి. చివరకు తాను అత్తారింటికి వెళ్లిపోయాక ఆ తండ్రి తన బిడ్డలేని ఇంట్లో ఉండలేక కన్ను మూశాడని చెప్పే చరణాలు కంటతడి పెట్టిస్తున్నాయి. అందుకే తన తండ్రే మళ్లీ తన కడుపున కొడుకుగా పుట్టాడని, ఆ కొడుక్కి తన తండ్రి పేరే పెట్టుకున్నాను అంటూ ఆ కూతురు ముగించే తీరు ఈ పాటను మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ పాట విజయం తెలంగాణ జానపద కళలకు, కళాకారులకు, డిజిటల్ మాధ్యమాల్లో లభిస్తున్న ఆదరణకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. పేరుగళ్ల పెద్దిరెడ్డి పాట విజయానికి ప్రధాన కారణం దాని తండ్రి కూతుళ్ల భావోద్వేగ ప్రేమ. అవును, ప్రస్తుతం జనరేషన్ లో మాస్ పాటలదే హవా అన్నదానికి గ్రామీణ పాటలు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. ఇందులో ఎక్కువగా తండ్రి కూతురు బంధాన్ని కళ్లకు కట్టినట్లు రాసుకొచ్చారు, అంతే అందంగా చిత్రీకరించారు. అందుకే ఈ గీతం కొత్త అనుభూతిని అందిస్తోంది. పాట వింటుంటే చాలా మంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లైన కూతుళ్లు తమ తండ్రిని గుర్తు చేసుకుంటే, తండ్రులు తమ కూతుళ్లపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఈ పాటను 15 కోట్ల మంది వీక్షించారు. మొత్తం మీద పేరుగళ్ల పెద్దిరెడ్డి పాట ఒక గీతంలా కాకుండా తండ్రి కూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన బంధానికి ప్రతీకగా నిలిచింది. 15 కోట్ల వీక్షణలు అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది కోట్లాది మంది ప్రేక్షకులు ఈ పాటతో ఏర్పరచుకున్న భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ పల్లె మట్టి వాసనను, అక్కడి ఆర్థమైన అనుబంధాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ గీతం జానపదానికి ఆదరణ తగ్గలేదని మరోసారి ఘనంగా ప్రకటించింది. డిజిటల్ వేదికల ద్వారా ఇలాంటి మరెన్నో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తాయని ఆశిద్దాం.